పండు మెత్తబడుతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మంటని టర్న్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు వేయించుకున్న ఈ ధనియాలు, మెంతులు, ఆవాల్ని పొడిగా చేసుకొని ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని వేయించుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని క్రష్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, తీసి పక్కన పెట్టుకున్న 1.5 కప్పు దాకా బెల్లం, ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 3 పావుల దాకా, ఒక కప్పుకి 3 పావుల దాకా వచ్చే కారాన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఇలా ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా మనం పోపు వేసి పెట్టుకున్న ఆయిల్లోకి దీన్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఈ పోపు అంతా ఈ అల్లం పచ్చడికి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి.